ఇమిగ్రేషన్ గురించి మీకు చెప్పాలి కదా. ఇమిగ్రేషన్ ఎంత ఈజీ అంటున్నారో కొంతమంది ఈజీ అయిపోతుంది, కొంతమందికి టఫ్ అయిపోతుంది. నాకు మాత్రం ఈజీ అయితే కాలేదు. చాలా క్వశ్చన్స్ అడిగారు నాకు. హోటల్ బుకింగ్ కానీ, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కానీ, ఎన్ని రోజులు ఉంటున్నావు, ఎక్కడ పోతున్నావు, లెక్కలేని క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఇన్ని క్వశ్చన్లు ఓకే బాయ్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ వినయ్ అండ్ యూఆర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. సో గైస్, చాలా రోజులు అవుతుంది మనం ఇలా మాట్లాడుకొని. దాదాపు 9 నెలలు అవుతుంది మనం ట్రావెల్ ఆపేసి. సో ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. సో మొత్తానికి అయితే మనమైతే మరొక కొత్త ఇంటర్నేషనల్ ట్రిప్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. మీకు తమిళ చూసి అర్థమైపోయిండొచ్చు మనం ఎక్కడ వెళ్తున్నాము. ఎస్, మనం బ్యాంకాక్ వెళ్తున్నాము, భారతీయుల స్వర్గానికి వెళ్ళబోతున్నాము. సో నేనైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నా ఈ ట్రిప్ కోసం అయితే. సో గైస్, నేనైతే ఇప్పుడు వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో మనకు ఫ్లైట్ వచ్చేసి 11:45కి అయితే ఉంది. మనకైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బ్యాంకాక్కి డాంగ్ మియాంగ్ ఎయిర్పోర్ట్కి అయితే మనకైతే ఫ్లైట్ ఉంది. అవును, చెప్పడం మర్చిపోయినా, నేను ఈ ఫ్లైట్ వచ్చేసి ఓన్లీ 7,000 రూపీస్కే బుక్ చేసుకున్నా. అది ఎలాగో మీకు కూడా చెప్తా, వీడియో మొత్తం చూడండి. అలాగే మనం ముందు మాట్లాడుకుందాము అసలు థాయిలాండ్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి, A to Z ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. నాకు టైం లేదు, వెళ్ళి బోర్డింగ్ తీసుకోవాలి. ఓకేనా? సరే వెళ్దాం పదండి. సో గాయ్స్, చూడొచ్చు మనకైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మంచిగా ఉంటుంది. మన ఎయిర్పోర్ట్, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ధనాధన్ వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు ఆల్మోస్ట్ 9 అవుతుంది. నాకు ఇంకా 1.5 hour టైం ఉంది. నేను ఇమిగ్రేషన్ ఫస్ట్ బోర్డింగ్ తీసుకోవాలి, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. చాలా స్టఫ్ ఉంది. సో నేనైతే ఇంకా డైరెక్ట్ లోపలికి అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. సరేనా? సో స్టే ట్యూన్, వీడియో మాత్రం పూర్తిగా చూడండి. సో పదండి ఇక మనం వెళ్దాం. సో గైస్, మొత్తానికి అయితే మనదైతే బోర్డింగ్ పాస్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మనకైతే ఇప్పుడైతే మనకి ఇంకో గంట సేపట్లో అయితే మనమైతే ఫ్లైట్లో బోర్డ్ అయితే అవుతాము. సో ఈ ఫ్లైట్ ఇంత తక్కువలో ఎలా బుక్ చేసుకున్నామంటే, నేనైతే స్కై స్కానర్ అని ఒక వెబ్సైట్ అయితే యూజ్ చేస్తాను. అందులో మనకు డెడ్ చీప్ అంటే అన్ని సైట్స్ అన్ని కంపేర్ చేసుకొని మనకైతే చీప్ ఫ్లైట్స్ అయితే చూపిస్తుంది. అందులో అయితే బుక్ చేసుకోండి. మీరు 7,000కి అయితే పడింది నాకైతే. ఇంకా తక్కువలో బుక్ చేసుకోవాలంటే మనకు చెన్నై నుంచి చాలా తక్కువ ఉన్నాయి. లైక్ 5,000 కూడా మనమైతే బ్యాంకాక్ అయితే వెళ్ళొచ్చు. అవును, నేను చెప్పాలో లేదో కానీ నేనైతే హైదరాబాద్ నుంచి డాంగ్ మియాంగ్ అనే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను. బ్యాంకాక్లో డాంగ్ మియాంగ్ అనే ఎయిర్పోర్ట్ ఉంటుంది, అలాగే సువర్ణభూమి ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఓకేనా? అక్కడ వెళ్ళిన తర్వాత సిటీలోకి ఎలా వెళ్ళాలి, మన ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ వీసా. మనకైతే థాయిలాండ్ వచ్చేసి థాయ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అయితే మనకైతే ఇండియన్స్ కోసం అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది 3 రోజుల ముందు లేదా 2 రోజుల ముందు మనమైతే బుక్ చేసుకొని, అవన్నీ ఫిల్ చేసేసి, చిన్న పిల్లాడు అయినా సరే చేసేస్తాడు. అదంత పెద్ద టఫ్ అయితే ఉండదు. అందులో ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అది ఎలా మీకు మొత్తం ఇది అంతా అయిపోయి వీసా గురించి ఇంకా మంచి మాట్లాడుకుందాము. ఎందుకంటే మనకు ఆ కంట్రీ వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్లో ఎంటర్ అయితేనే అన్నీ అవుతాయి అన్నట్టు. ఓకేనా? సో ఇంకో 1 hourలో అయితే మనకైతే ఫ్లైట్ ఉంది. అవును, ఇది వచ్చేసి మనకు నా 4వ దేశము ఇంటర్నేషనల్ ట్రిప్. విష్ మీ గుడ్ లక్. దగ్గర మనమైతే 9 months నుంచి అసలు వీడియోస్ లేదు, అసలు ఏ ట్రిప్ కూడా వెళ్ళలేదు తెలుసా నేను. సో ఫైనల్గా వెళ్తున్నాము. ఐ హోప్ నాకు మంచిగా జరుగుతుంది అనుకుంటున్నా. దీని తర్వాత ఇంకా ఎన్నో కంట్రీలు అయితే వస్తూనే ఉంటాయి, మీరైతే చూస్తూ ఉంటారు. కొంచెం కెమెరా ముందు అంత ఫ్లూయెంట్గా అయితే మాట్లాడలేకపోతున్నా. చివరిసారితో పోల్చుకున్న దాని ప్రకారం అయితే. సో అలవాటు అవుతుంది ముందు. సో మీకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బ్యాంకాక్లో అయితే మసాజ్లు మస్తు క్రేజీ నైట్ లైఫ్ మొత్తం. ఇక ఒక బ్యాచిలర్ వెళ్తే ఎట్లా ఉంటుంది, బ్యాచిలర్స్కి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. వీడియోస్ మొత్తం సిరీస్ మొత్తం చూడండి. ఓకేనా? సో ఇక మనమైతే తిందాం. నేనైతే ఇవాళ మార్నింగ్ నుంచి అంటే మా అసలు ఏమీ తినలే. అసలు ఇవాళ నేను మొత్తం హడావిడి యాక్చువల్గా చెప్పాలంటే నేను హెయిర్ కట్ చేసుకోవాలి, షేవింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం మనమైతే వేరే కంట్రీలో హెయిర్ కట్ అయితే ప్లాన్ చేసినా. ఇక ఏం చేస్తాం, ఇక టైం అట్లుంది. సో మనమైతే ఇక వెళ్దాం పదండి. అయితే డైరెక్ట్
ఫ్లైట్ ఎక్కిన తర్వాత అలా కొద్దిసేపు ఫ్లైట్ను చూపిస్తా, తర్వాతకి డైరెక్ట్ మీకు డాంగ్మియాంగ్ ఎయిర్పోర్టే చూపిస్తా. ఓకేనా, స్టేట్నా సబ్స్క్రైబ్ చేసుకో, సరేనా. హాయ్ గైస్, మొత్తానికి అయితే మనమైతే బ్యాంకాక్ అయితే చేరుకున్నాము. ఇప్పుడే అంటే ఇప్పుడు డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్లో దిగాను. సో ఇప్పుడు నేను డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి మోచిత్ అనే ప్లేస్ వెళ్ళాలి. అక్కడే నా హాస్టల్ ఉంది, ఆ తర్వాత మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇమిగ్రేషన్ గురించి మీకు చెప్పాలి కదా. ఇమిగ్రేషన్ ఎంత ఈజీ అంటున్నారో, కొంతమందికి ఈజీ అయిపోతుంది, కొంతమందికి టఫ్ అయిపోతుంది. నాకు మాత్రం ఈజీ అయితే కాలేదు. చాలా క్వశ్చన్స్ అడిగారు నాకు. హోటల్ బుకింగ్ కానీ, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కానీ, ఎన్ని రోజులు ఉంటున్నావు, ఎక్కడ పోతున్నావు, లెక్కలేని క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఇన్ని క్వశ్చన్లు ఏ ఇమిగ్రేషన్లో ఫేస్ కాలేను ఫర్ ద ఫస్ట్ టైం. అది కూడా మన మోస్ట్ ఇండియన్స్ విజిటెడ్ కంట్రీ థాయిలాండ్లో ఇలా అవుతుందని నేనైతే అనుకోలేదు. సో ఎనీవే, మొత్తానికి అయితే మనకైతే 60 days వీసా అయితే వచ్చేసింది. ఒకటేసారి స్టాంప్ కొట్టి వెల్కమ్ టు థాయిలాండ్ అని చెప్పేశారు. ఇక మామూలుగా ఉండదు థాయిలాండ్ అయితే, ఆటగాళ్ళకు పండగ అని చెప్పొచ్చు. మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్లు, ఇక మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సో డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు బయటకు ఎలా వెళ్ళాలి, మీకు 3 ఆప్షన్లు ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చేసి లోకల్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకొకటి వచ్చేసి గ్రాబ్ కానీ, బోల్ట్ కానీ. ఈ మూడిట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సిమ్ కార్డు తీసుకున్నా, నాకు అడిగితే సిమ్ కార్డు లోపల తీసుకోవద్దు. సిమ్ కార్డు కానీ, కరెన్సీ ఎక్స్చేంజ్ కానీ తీసుకుంటే కరెన్సీ ఒక $10 అట్లా చేంజ్ చేసుకోండి లోపల. ఎందుకంటే నేను ఇప్పుడే $10 చేంజ్ చేసిన. నేను 29.1 ఏమో ఇచ్చారు నాకు $1, అంటే ఇంచుమించు $430 థాయ్ బాత్స్ అయితే వచ్చాయి నాకు, అదనమాట. సో మీరు నాకు అడిగితే మాత్రం బెస్ట్ ఏంటంటే లోకల్ బస్ని తీసుకొని డైరెక్ట్ సిటీకి వెళ్ళండి. తర్వాత సిమ్ కార్డ్ కానీ, కరెన్సీ కానీ ఎక్స్చేంజ్ చేసుకోండి, ఓకేనా. లేకపోతే ఇక్కడ వేసుకుర్రు అనుకో మొత్తం గుండు కొట్టేస్తారు, అదనమాట. ఇంకా ఏంది, ఒకవేళ మీకు లోకల్ సిమ్ తీసుకోకుండా కానీ లోపల మనకు ఫ్రీ వైఫై ఉంటుంది ఎయిర్పోర్ట్లో. దాని ద్వారా మనమైతే గ్రాబ్ కానీ, బోల్ట్ కానీ ఈ అప్లికేషన్లో మనమైతే మీరు ఆల్రెడీ బుక్ చేసుకుని ఉంటారు కదా హోటల్స్ కానీ అట్లాంటివన్నీ. సో డైరెక్ట్ బుక్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో అదనమాట. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో నేను ఇంకా ఏమేమి చూపిస్తాను అంటే, నేను ఇంకా ఒక సిమ్ కొనుక్కోవాలి. సిమ్ము ఇంకా అలాగే కరెన్సీ ఎక్స్చేంజ్ చేపిస్తే, అలాగే నేను హాస్టల్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనైతే బస్ ఫైండ్ చేసి మోచిత్కి అయితే వెళ్ళాలి. మీరు లోకల్ బస్ తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ మన డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్ మొత్తం ఇట్లా చివరికి వచ్చేసారు అనుకో, మనకు లోపల సిటీ సెంటర్లో వెళ్ళడానికి చాలా బస్సులు ఉంటాయి, ఓకేనా. మీకు చూపిస్తా చూడండి, ఇట్లా ఉంటుంది మొత్తం. డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్సిట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ మీరు రైట్ సైడ్ వచ్చారనుకో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ అన్ని ప్లేస్లకు బస్సు అయితే వెళ్తాయి. సో అదే అప్డేటు. సో మనమైతే ఇక వెళ్దాం పదండి. ఈ అన్ని ప్లేస్లోకి వెళ్తుంది అన్నట్టు, చూసుకోవచ్చు మీరే. A1 వచ్చేసి మనకైతే మోచిత్ అయితే వెళ్తుంది, చూడొచ్చు. ఇంకా 30 బస్, ఓన్లీ 30 బస్తో మనమైతే వెళ్ళొచ్చు, చూడొచ్చు. కోషాన్ రోడ్కి వెళ్తుంది, మెయిన్ ప్లేస్లు అన్నిటికి వెళ్తుంది, చూసుకోవచ్చు మీరు. సో A1 నా మోచిత్ బస్ అయితే వచ్చేసింది. నేనైతే ఈ బస్ ఎక్కి డైరెక్ట్ మోచిత్లో కలుస్తా, ఓకేనా. వెళ్దాం పదండి. ఇక ఏంటో ఇక్కడ ఆడో తెలుస్తలేరు, మగోళ్ళు తెలుస్తలేరు. వెళ్దాం పదండి ఇక. సో గాయ చూడొచ్చు, థాయిలాండ్లో బస్సులు అయితే మనకైతే ఈ విధంగా ఉంటాయి. అబ్బా చల్లగా ఏసీ వచ్చేసింది ఒకటేసారి, ఫుల్ సూపర్. వెళ్దాం ఇక మనమైతే. సో గైస్ ఇప్పుడే బస్సులో అయితే కూర్చున్నా. బహుశా కొంచెం టైం పట్టేలా ఉంది, ఫీల్ అవ్వడానికి కావచ్చు నాకు తెలిసి. సో నేనైతే ఇక డైరెక్ట్ మోచిత్ నుంచి మళ్ళీ నా లొకేషన్ మారి ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళాలి నేను. అక్కడ ఉంది నా హోటల్ కానీ, హాస్టల్ కానీ. ఫస్ట్ అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత బ్యాగ్ ఇట్లా అన్నీ డ్రాప్ చేసేసి, తర్వాత సిమ్ కార్డు, కరెన్సీ ఇట్లా తీసుకోవాలి, అది మెయిన్ టాస్క్. దాని తర్వాత నేను కటింగ్ షేవింగ్ తీసుకోవాలి. చూడడానికి చాలా దరిద్రంగా కనిపిస్తున్నా, అయినో.
చేసుకుందాం అనుకున్న ఇండియాలోనే, కాకపోతే మొత్తం ట్రిప్ మొత్తం ఆడావిడి మొత్తం అయిపోయింది. సో అందుకని వచ్చేసిన. అలాగే ఒక కంట్రీలో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో అది కూడా తెలుసుకోవాలి కదా. సో చూడొచ్చు, బస్ అయితే మొత్తం ఫుల్లీ ఎయిర్ కండిషన్ అండ్ ఆల్సో కెమెరాస్ కూడా ఉన్నాయి చూడొచ్చు. 1 2 3 ఫుల్ 10-15 కెమెరాలు ఉన్నాయి ఒక్క దాంట్లో. సో ఇక మనం ఇక వెళ్దాము. సో గైస్ ఇప్పుడే బస్ అయితే దిగేసి నేనైతే స్కై ట్రైన్ అయితే ఎక్కాలంట. చూడొచ్చు వెళ్తుంది. ఈ నుంచి మనకు హాస్టల్ అయితే వెళ్ళాలి. చూద్దాం ఫస్ట్ టైం మన స్కై ట్రైన్ ఎలా ఉంటుందో బ్యాంకాక్లో. లెట్స్ సీ. మొత్తం అందరు ఫోన్లో బిజీ. సో గైస్ చూడొచ్చు, బ్యాంకాక్లో తిరుగుతుంటే దూల తిరిగిపోతే చెప్పులు ఎట్లా కాకపోతే చూడొచ్చు, అంత వేడి ఉన్నది. నేను ఇప్పుడే బోల్ట్ బుక్ చేశా హాస్టల్ వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి, కానీ నా వల్ల ఫస్ట్ నేను వెళ్ళి మంచిగా సెట్ కావాలి, తర్వాత చేసుకోవాలి. మనకి ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా హెల్ప్. సే హాయ్. నేమ్ My name is Mark. Mark. And you? Hello. You name? Chanwa. చాంగ్వా. ఓకే. చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. మనకు వైఫై ఇచ్చాడు అన్నట్టు. ఇంకా సిమ్ కొనుక్కోలేదు కదా మనము, సో అందుకోసమే. సో మనమైతే ఇప్పుడు బోల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. రాగానే హాస్టల్కి వెళ్ళేసి బ్యాగ్ పడేసి సిమ్, కరెన్సీ, ఇంకా A to Z అన్ని వర్క్స్ అయితే తీసుకుందాం. ఓకేనా? సో స్టేటునా. కానీ నిజంగా చెమటలు అయితే దారుణంగా కారిపోతున్నాయి. అమ్మ బాబోయ్. చూడొచ్చు, ఇది వచ్చేసి మోచిత్ మెట్రో స్టేషను. BTS పైన BTS, కింద మెట్రో. చూడొచ్చు. సో గైస్ మనకైతే మనం బుక్ చేసుకున్న బోల్ట్ అయితే వచ్చేసింది మన లొకేషన్ వెళ్ళడానికి. నేనైతే ఇప్పుడు ఇతనికైతే దగ్గర 97 థాయ్ బాత్ అయితే పే చేస్తున్నా. ఇక్కడ నుంచి దాదాపు ఒక 6 కిలోమీటర్ రేంజ్ దూరంలో ఉంది. సో ఇక మనమైతే ఈ బోట్ రైడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం పదండి. కపుంకా సవాదికా, లెట్స్ గో. వామ్మో, బ్యాంకాక్ ఏమో అనుకున్నాను, బాగానే ట్రాఫిక్ ఉంది, ప్లస్ ఫుల్ అంటే ఫుల్ వేడి అవుతున్నది. దిమ్మ తిరిగిపోతుంది వేడికి అసలు. చూడొచ్చు, థాయిలాండ్. వెల్కమ్ టు బ్యాంకాక్, సవాదికా, కపుంకా. సో గైస్ ఇప్పుడే నేనైతే కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేయించిన. చూడొచ్చు ఎంత రేట్ వచ్చిందంటే $1కి 31.87. నేను $100 చేంజ్ చేయించిన. 3187 థాయ్ బాత్ అయితే వచ్చినాయి. అదే ఎయిర్పోర్ట్లో $10 చేయించిన కదా. ఎయిర్పోర్ట్లో $10 చేయించినప్పుడు నాకు ఇంచుమించు 2.29 బాత్ ఇచ్చారు. అంటే దగ్గర 3 బాత్లు డిఫరెన్స్ ఉంది. సో అదనమాట. సో అందుకోసం ఎయిర్పోర్ట్లో ఎప్పుడు కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ చేయించకండి. సో ఇట్లా బయట మనకు మంచి రేట్స్ దొరుకుతాయి. సో ఇప్పుడైతే కరెన్సీ గోల్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి సిమ్ అయితే కొనుక్కోవాలి. ఇక్కడనే ఒక 7-Eleven ఉంది, కాకపోతే ఇంట్లో ఓన్లీ ఒకటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇట్లాంటి 7-Eleven స్టోర్స్ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఫుడ్ నుంచి A to Z. నువ్వు ఇప్పుడు ఇక్కడైతే వెళ్ళట్లేదు, ఇప్పుడే లోపలికి వెళ్ళొచ్చిన. సిమ్ ఉందా లేదని అడుగు చూస్తే ఒకటే సర్వీసు అవైలబుల్ ఉండే సిమ్ని వాళ్ళైతే ఇస్తున్నారు. సో అది కూడా వచ్చేసి మొత్తం 30 డేస్కి అన్లిమిటెడ్కి 1000 థాయ్ బాత్. సో ఇంకా బయట మార్కెట్లో చాలా ఉన్నాయి, ఇంకా వేరే కూడా చూద్దామని చెప్పేసి తక్కువలో. సో అదనమాట. ఇక వెళ్ళి సిమ్ కార్డ్ కూడా తీసుకుందాం. సరేనా, పదండి ఇక. సో గైస్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేయించేసుకున్నాము కదా. ఇప్పుడు వచ్చేసి సిమ్ మీకు థాయిలాండ్లో నా నుంచి 3 సిమ్లు సజెస్ట్ చేస్తాను. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక వస్తే ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. బయట తీసుకున్నారు అనుకో 1000 బాత్,
1200 బాత్ లేకపోతే 1500 బాత్ ఆ రేంజ్లో ఉంటాయి. ఇక్కడైతే మీకు బయట వచ్చి ఏదైనా మొబైల్ షాప్లో అట్లాంటి షాప్లలో స్టోర్లలో తీసుకున్నారు అనుకో 7-11లా, సో మీకైతే తక్కువకైతే దొరుకుతాయి. ఇది వచ్చేసి ఏఐఎస్ సిమ్ 30 డేస్కి చూసుకుంటే ఏఎస్ఐ 30 డేస్కి చూసుకుంటే మనకైతే 55 GB ప్లస్ 15 MBPS స్పీడ్తో ప్లస్ కాల్స్. దీని ప్రైస్ వచ్చేసి 700 బాత్. అదే బయట చూసుకున్నాం అనుకో ఇదే సిమ్ 1000 బాత్కి అమ్ముతున్నారు. సో ఇది వచ్చేసి ట్రూ డీటాక్ 5G. మోస్ట్లీ థాయిలాండ్లో లోకల్స్ యూజ్ చేస్తారంట సిమ్ ఇది. దీని ప్లాన్స్ కూడా సేమ్ ఇంతే. ఇగో చూడండి 1 GB 1 డే 1 డే 7 డేస్ 15 డేస్ 20 డేస్ రేట్లు చూసుకోండి, అన్నీ చూసుకోండి, కనిపిస్తున్నాయా చూసుకోండి. సో ఇది కూడా సేమ్ ట్రూ 5G. ఇది ట్రూ 5G, ఇది ట్రూ డెక్ 5G. రెండు ఒకటే కానీ సిమ్ కొంచెం తేడా అంతే. కాకపోతే ప్రైస్ మాత్రం సేమ్. నేను వచ్చేసి ఇప్పుడు ఈ సిమ్ తీసుకుంటున్నా 1 మంత్ కోసం. 1 మంత్ 30 డేస్ 500 బాత్ పెట్టి ఇప్పుడైతే నేనైతే సిమ్ తీసుకుంటున్నా. సో ఈ సిమ్ తీసుకున్న తర్వాత మోస్ట్లీ హెయిర్ కట్ చేసుకుంటా, అలాగే షేవింగ్ చేసుకుంటా, అదనమాట. ఇఫ్ ఇన్ కేస్ వస్తే మీరు తీసుకోండి ఈ సిమ్, ఓకేనా. నేను వాడతా, మళ్ళీ ఇంకోసారి కూడా రివ్యూ ఇస్తాను మీకు వాడిన తర్వాత, పర్సనల్ రివ్యూ, ఓకేనా. స్టే ట్యూన్. సో గైస్ మనకైతే డాక్యుమెంట్స్ కింద ఓన్లీ పాస్పోర్టే తీసుకుంటారు. ఓకే బాయ్, చలో. సో హలో గైస్, మొత్తానికి అయితే నేనైతే బ్యాంకాక్ అయితే వచ్చేసాను. కౌషన్ రోడ్లో ఉంటున్నాను. హాస్టల్ కూడా చూపిస్తా. సో మొత్తానికి అయితే మనమైతే విజయవంతంగా మన 4వ కంట్రీ అయిన థాయిలాండ్, భారతీయుల స్వర్గానికి అయితే చేరుకున్నాను. సో ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది. దట్టు ఒక యంగ్ ట్రావెలరు ఇలాంటి క్రేజీ కంటెంట్, క్రేజీ కంట్రీలో అడుగుపెట్టి మనమైతే వీడియోలు అయితే చేయబోతున్నాము. ఐ హోప్ మన ఈ సిరీస్ బాగా నడుస్తుంది అనుకుంటున్నా, అంతా మీ చేతుల్లోనే. సో వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు థాయిలాండ్ వీసా ఎలా తీసుకోవాలి, ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో ఇలాంటివన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. సో గైస్ నేను ఇప్పుడు వచ్చేసి బ్యాంకాక్లోనే కోషన్ రోడ్లో ఉన్నాను. హాస్టల్ వచ్చేసి జస్ట్ అరౌండ్ 350 ఇండియన్ రూపీస్లో నేనైతే ఒక 4 డేస్కి అయితే బుక్ చేసుకున్నాను. సో దగ్గరనే, కోషన్ రోడ్కి దగ్గరనే ఉంటుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, మోస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ మనకి కోషన్ రోడ్ నుంచి చాలా అంటే చాలా దగ్గర ఉంటాయి. సో అలాగే వచ్చిన తర్వాతనే ఫస్ట్ చేసిన పని ఏంటంటే గట్టిగా పడుకున్నా, మొత్తం టైర్డ్, అసలు నిద్ర లేదు. లేచిన తర్వాత డైరెక్ట్ కటింగ్ చేసుకున్నా, హెయిర్ కట్ చేసుకున్నా, అలాగే షేవింగ్ చేసుకున్నాను. ఎలాగ ఉన్నానో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. సో ఈ లుక్ ఇండియాలో తీసుకుంటే నాకైతే ఒక 300 రూపాయలు అయిపోతుండే. కాకపోతే ఇక్కడ వచ్చి 350 బాత్లు అయితే పే చేసిన హెయిర్ కట్కు ప్లస్ షేవింగ్కి. నాకైతే ఇట్లా క్లీన్ షేవ్ చేసుకోవాలనిపించేది, కానీ ఏం చేస్తాం, వాడికి తెలియదు, వాడికి చేయడానికి రాలేదు. మొత్తం ఇలాగే చేసిండు. నాకు ఆఫ్రికాలో కూడా ఇలాగనే అయింది. సో గైస్ మనమైతే ఇక మన బ్యాంకాక్ కంట్రీ సవాడికా కపుంకా హవాయుకా కమ్ థాయిలాండ్ కా. సో ఇక థాయిలాండ్ అయితే ఇక రచ్చరంబోలా వేసేద్దాము. సో మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సిరీస్ని సూపర్ డూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రీవియస్ మన ఆఫ్రికా సిరీస్ అయితే పిచ్చగా సపోర్ట్ చేసారు, అదే విధంగా కోరుకుంటున్నాం. మనం ఓన్లీ థాయిలాండ్ ఒకటే కాదు, ఇంకా దాని తర్వాత కూడా కొన్ని కంట్రీస్ అయితే ప్లాన్ చేస్తున్నాము, ఓకేనా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బై బై, లవ్ యూ. వెల్కమ్ టు థాయిలాండ్ కా. Welcome to Thailand. ఓకే, బాయ్ బాయ్.